అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్పై జనమంతా భగ్గుమంటున్నారు. ఏ ఒక్క హామీని నిలబెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. హస్తం పార్టీపై జనాగ్రహం ఏ స్థాయిలో ఉందో వారి మాటల్లోనే విందాం. మన తెలంగాణ ప్రజలు బాగా ఆలోచించవలసింది ఏంది, వాళ్ళు గమనించాలి. 420 హామీలతోని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెకెక్కి 2500 మహాలక్ష్మి కింద లేడీస్ మన ఏది మహిళలకు ఇస్తానన్న 2500 ఊసు లేదు. 4000 పెన్షన్ ఇస్తానన్న ముచ్చట్లేదు. తులం బంగారం ఇస్తానని దాన్ని అడే మర్చిపోయినరు. ఇది ఏంది అని అడిగితే మీరు ఇస్తానన్న హామీలు ఖచ్చితంగా ఇవ్వాలని కేసీఆర్ కిట్టు మాయమైపోయింది. అది ఇప్పుడు కేసీఆర్ ఏ పథకాలు పెట్టినా ఆ పథకం లేకుండా తీసేస్తామనేది ఒక దురుద్దేశంతో చేస్తున్నారు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు 2014 నుంచి 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రజలతో ఎలా మమేకమై ఉన్నాడో అది మీకు అందరికీ తెలుసు. కానీ అయిన మీద లేనిపోని మాటలు చెప్పి బాబు కేసీఆర్ను దుమ్మెత్తి పోసి ఈరోజు గద్దెకెక్కి ఏం సాధించారు? ఇత్తనన్నది 4 గ్యారంటీలు 5 గ్యారంటీలల్లా ఏ గ్యారంటీ కరెక్ట్ చేసిర్రో మీకే తెలియదు. ఇప్పుడు ఇంత ఇస్తా అంటారు, రేపు ఇంకోళ్ళు వచ్చి గంట కాదు అని అంటారు. మీకే గ్యారంటీ లేదు. కేసీఆర్ మాకు 2000 పింఛన్ ఇచ్చిండు. అవే 2000 ఇప్పుడు ఇస్తున్నారు. మాకు రైతు బంధు ఇచ్చిండు. వానకాలం యాసింగి రైతు బంధు ఇచ్చిండు. ఇప్పుడు 1 ఎకరా 2 ఎకరాల వాళ్ళకు నిన్న వేసిండు. కానీ ఇంకా కనుమలకు రైతు బంధు మళ్ళా ఈ మాపి 40,000 30,000 ఉన్న వాళ్ళకే మాఫీ చేసిండు. మందికి రుణమాఫీ కూడా చేయలేదు మాకు. ఈయన ఇప్పటి వచ్చిన ఆయన పేరు ఏం పేరు? రేవంత్ రెడ్డి. ఇవ్వలే మహిళలకు 2,500 ఇవ్వలేదు. అవే 2,000 మాకు పింఛన్ ఇస్తున్నారు. అది నెల దాటిపోయినాక 7 తారీఖు నాడు ఇచ్చిర్రు. మొన్న ఆ నెల ఒకేనే పోయింది. ఈ నెలలో 7 తారీఖు నాడు ఇచ్చిర్రు. తులం బంగారు ఇస్తా, 1,10,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇవి లేవు, ఏటి ఇయ్యలే. ఆయన ఏటి ఇయ్యలేదు. కేసీఆర్ ఉండగానే బాగున్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏర్పడి సుమారుగా సంవత్సరంన్నర పూర్తిగా వస్తున్న సందర్భంగా వాళ్ళు ఇచ్చినటువంటి 6 హామీల్లో 6 గ్యారంటీల్లో ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఉదాహరణకు మనం తీసుకున్నట్టయితే 18 ఏళ్ళు నిండిన ఒక మహిళకి నెలకి 2,500 ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆ హామీ నెరవేర్చలేదు. రైతు బంధు ఇవ్వలేదు. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టి హైడ్రా అని చెప్పి లేకపోతే హెచ్సియు పైన వన్యప్రాణుల మీద దాడి చేసి ఇటువంటి కార్యక్రమాలని మీద దృష్టి పెట్టే బదులు అభివృద్ధి పథకాల మీద ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నారు. అది కూడా స్టార్ట్ చేయలేదు. సబ్సిడీ గ్యాస్ అన్నారు, ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఒక పథకం కూడా మీరు సరిగ్గా నెరవేర్చలేరు. లక్ష్మీ కళ్యాణం కింద 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అన్నారు. తులం బంగారం ఇస్తలేరు, అది కూడా ఇవ్వాలి. విద్యార్థులకు స్కూటీ ఇస్తా అన్నారు, అది కూడా ఇవ్వాలి. మాయ మాటలు చెప్పి మహిళలకు నెలకు 2,500 భూతి ఇస్తామని చెప్పి మోసం చేసిండు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి 1,00,000కు బదులు మళ్ళా తులం బంగారం కల్పిస్తానని మోసం చేసిండు. అదేవిధంగా మహిళలకు డెలివరీ అయ్యేటప్పుడు కేసీఆర్ కిట్ ఏదైతే ఇంత మంచి పథకం గరీబ్ వాళ్ళకు అది ప్రవేశపెట్టిన పథకాన్ని రద్దు చేసిండు. ఈరోజు చూస్తున్నట్టే అన్ని పథకాలు రద్దు చేసినటువంటి మా రేవంత్ రెడ్డి గారు, నీ పుట్టగతులు ఉండవు, ఇక నుంచైనా స్పందించి ఈ ఏదైతే కేసీఆర్ గారు అయితే ప్రవేశపెట్టిన పథకాలు కంటిన్యూ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇస్తామన్నటువంటి హామీలన్నీ మోసం చేయడం జరిగింది. 6 గ్యారంటీల పేరుతోటి ప్రజలకు మోసం చేసి గద్దెనెక్కిన తర్వాత అన్నీ ఎగ్గొట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకు 2,500 రూపాయలు ఇంటింటికి ఇస్తామని చెప్పి ఇంతవరకు 1 రూపాయి కూడా ఎక్కడ కూడా చెల్లించినటువంటి పరిస్థితి. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మీ పేరిట 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు. ఇంతవరకు ఎక్కడ కూడా తులం బంగారం ఇవ్వలేదు. అంటే ప్రజలకు మీరు ఎంత బకాయి పడ్డారనేది మీ. అట్లాగే 2,000 పెన్షన్ 4,000 ఇస్తామన్నారు.
ఇంతవరకు రూపాయి కూడా పెంచలేదు. 16 నెలల కాలమైంది. ఎప్పుడు చెల్లిస్తారు? ఖచ్చితంగా చెల్లించవలసిందే. లేదా ఎగ్గొడతామంటే మాత్రం మీరు గ్రామాలలో తిరిగే పరిస్థితి ఉండదు. మీ కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉన్నాయని తెలియజేస్తారు. ప్రజలకు అన్యాయమే మిగిలింది కానీ న్యాయం జరగలేదు. ఇవాళ అబద్ధాల పునాదుల మీద నడుస్తున్నదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. 420 హామీలు ఇచ్చి 6 పథకాలను మొదలు పెడతామని చెప్పి 6 పథకాలకు కూడా మొండి చేయి చూపించి 4 కోట్ల ప్రజల గొంతు కోస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆడపడుతులు 60 లక్షల మంది ఎదురు చూస్తున్నారు 2500 రూపాయలు ఇస్తారని. అదే విధంగా నువ్వు ఎలక్షన్ లో ఏమని చెప్పినావు? తాతకు పింఛన్ వస్తుంది, అవ్వకు కూడా పింఛన్ ఇస్తా, అది 4000 ఇస్తా అని చెప్పినావు. తాతకు లేదు, అవ్వకు లేదు, అవే 2000 రూపాయలు కేసీఆర్ ఇచ్చిన పైసలే వస్తున్నాయి. అదే విధంగా స్కూటీలు అన్నావు, నిరుద్యోగ వృత్తి అన్నావు, ఎన్నో హామీలు ఇచ్చి నిరుద్యోగులను, విద్యార్థులను కూడా వలలో వేసుకొని ఓట్లు వేసుకొని ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని రోజులు జరిగిన ఒక్కదానికి కూడా నోరు మార్పిన లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏమేమి హామీలు ఇచ్చిందో హామీలు, రైతులకు ఇచ్చిన హామీలు సరిగ్గా అమలు చేయాలి. నువ్వు ఏది అసంపూర్తిగా చేసి నేను మొత్తం కంప్లీట్ ఇచ్చినా అనేది ఒక మోసపూరిత ఆలోచన. ఇది రైతులకు నువ్వు నష్టపోయే చర్యలే తీసుకుంటున్నావు. ఏది చూసినా, ఏ పథకం చూసినా అన్కంప్లీటే ఉంది. మీరు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. రైతుల మీద మీరు ఇటువంటి పక్షపాతం చూపిస్తే ముందు సమయంలో నీకు సుక్కలు చూపిస్తాం బిడ్డ. నువ్వు అనుకుంటున్నావు నువ్వు రుణమాఫీ లెక్క దిగి గ్రామ పంచాయతీలలో ఎవరెవరికి మాఫీ చేసినావో రుణం మాఫీ కాని లిస్టు కూడా తీసి ఒక్కసారి లెక్క జీపీలలో వేయాలి. ఇక రైతు భరోసా నువ్వు ఇస్తా అన్నావు. రైతు భరోసా ఎంతకి ఇచ్చినవా? మార్చి 31 లోపల ఇస్తా అన్నావు. ఏదయ్యా నీ రైతు భరోసా? నువ్వు ఆ రైతు బంధుని ఎగ్గొచ్చావు, ఈ రైతు భరోసాను 2 సార్లు ఎగ్గొచ్చావు. మరి ఇంకెప్పుడు ఇస్తావయ్యా? అయ్యా రేవంత్ రెడ్డి గారు, భావి భారత పౌరులు హాస్టళ్లలో చూస్తే పోరగాన్లు ఒక తెలంగాణలో ఒక 70-80 మంది చచ్చిపోయిరయ్యా. ఇది కళ్ళు కనబడతలేవా? ఈ నీ సంక్షేమ చర్యలు ఈ చిన్నపిల్లల మీద గిదేనా? ఇటు రైతుల పరిస్థితి ఇట్లున్నది, మరి ప్రజలను చూస్తే అట్లున్నది. మీరు పని చేయకుంటే మాత్రం మేము ముందు ఉద్యమాలు చేయడానికి రైతులము ఏకమవుతాం. దయచేసి మీరు చర్యలు తీసుకొని రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని కాపాడాలని కోరుకుంటూ జై కిసాన్, జై తెలంగాణ.